ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 23/6/2025. ఇప్పుడు కనిపిస్తుంది తిరుపతి కొండ, తిరుమల కొండ. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ అయితే స్టేటస్ ఏంటి అంటే, డీడీ టోకన్స్ 3000 టోకన్స్ అయితే ఇస్తున్నారు. అలాగే ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 18,000 టోకన్స్ అయితే ఇస్తున్నారు. 24th దర్శనానికి వెళ్ళే వాళ్ళు ముందు రోజే వచ్చి టోకన్స్ అయితే తీసుకోవాలి. ఈ 3 ప్లేసెస్లో అయితే టోకన్స్ అనేవి ఇస్తారు. ఆధార్ కార్డు ఒరిజినల్ లేకుంటే సాఫ్ట్ కాపీ ఈ తీసుకొని వస్తే టోకన్ అనేవి ఇస్తారు. 24th దర్శనానికి డిస్ప్లే చేశాను చూడండి. మార్నింగ్ స్లాట్ 3 AM స్లాట్, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ స్లాట్స్ మొత్తం ఉన్నాయి. 12 PM నుంచి నైట్ 10 PM లోపల ఉండే టైమింగ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. వన్స్ క్యూలోకి వెళ్ళిన తర్వాత ఏ టైం స్లాట్ రన్నింగ్లో ఉంటే ఆ స్లాట్ అనేది ఇస్తారు. రిమైనింగ్ స్లాట్స్ అవి కంప్లీట్ అయిన తర్వాత వేరే స్లాట్స్ అయితే ఇస్తారు. 24th దర్శనానికి సంబంధించిన టోకన్స్. ఈ టోకన్ అనేది 24 hours వ్యాలిడిటీ అయితే ఉంటుంది. డేట్ అనేది చేంజ్ అవ్వకూడదు. అండ్ టోకన్లోనే మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటుంది. ఎప్పుడు దర్శనానికి వెళ్ళాలి అని, రిపోర్టింగ్ టైం ఎక్కడ, అండ్ అడ్రస్ కూడా అక్కడే ఉంటుంది. ఈ టోకన్స్ తీసుకొని ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఎస్ఎస్టీ టోకన్స్తో బై వాక్ వెళ్ళొచ్చు, లేదంటే బస్సులో కూడా వెళ్ళొచ్చు. అది మీ ఇంట్రెస్ట్. ఆల్పిరి స్టెప్స్లో అయితే ఎటువంటి టోకన్స్ అయితే వేయరు. కాబట్టి మీరు నడుచుకుంటూ డైరెక్ట్గా వెళ్ళారు అంటే మళ్ళీ సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళాలి. సో అంత లేకుండా ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని బై వాక్ అయితే వెళ్ళండి. అలిపిరి మెట్లు వెళ్ళాలనుకున్న భక్తులకు మాత్రమే ఆప్షన్ అనమాట. లేదు ఎస్ఎస్డి టోకన్స్ తీసుకొని డైరెక్ట్ కొండకు వెళ్తామన్నా కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలనుకున్న భక్తులకు కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది. అదేంటంటే 3000 టోకన్స్ అనేవి ఇస్తారు. అవి కూడా రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజు టోకన్స్ తీసుకోవాలి. ఇక్కడ కూడా టైం స్లాట్ చూసుకోండి, డిస్ప్లేలో ఇచ్చాను. ఆఫ్టర్నూన్ 2 PM నుంచి నైట్ 9 PM లోపల ఉన్న టైమింగ్ స్లాట్స్ అనేవి ఇస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. 3:30 అబోవ్ అయితే స్టార్ట్ అయింది టోకన్స్ ఇవ్వడం. ఈ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే దివ్య దర్శన్ టోకన్స్ అనేవి ఇస్తారు. అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్లో 2 types ఆఫ్ టోకన్స్ అనేవి ఇస్తారు. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని అయితే లేదు. క్యూ లైన్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది. భూదేవి కాంప్లెక్స్కి లెఫ్ట్ సైడ్ ఏమో దివ్యదర్శన్ టోకన్స్ ఇస్తారు, రైట్ సైడ్ ఏమో ఎస్ఎస్డి టోకన్స్ అయితే ఇస్తారు. డైరెక్ట్గా మీరు వెళ్ళి భూదేవి కాంప్లెక్స్కి దివ్యదర్శన్ టోకన్స్ తీసుకుంటే శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాలన్నమాట, బైవాక్ నడుచుకుంటూ. క్యూ లైన్లోనే మీకు సాయంత్రం అయిపోయింది, ఇంకా దివ్యదర్శనం శ్రీవారి స్టెప్స్ క్లోజ్ చేస్తారు అంటే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వరకు వెయిట్ చేసి ఎర్లీ మార్నింగ్ 6 కంతా శ్రీవారి మెట్టు మార్గం సైడ్ వెళ్ళిపోతే సరిపోతుంది. 2040 స్టెప్స్ దగ్గర అయితే స్కాన్ అనేది స్కాన్ చేస్తారు. వన్స్ స్టెప్స్ ఎక్కిన తర్వాత కొండపైకి రీచ్ అయితే అక్కడ ఇంకా డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మీరు ఎవరైనా వెంట్రుకలు తలనీలాలు ఇవ్వాలనుకున్నా, ఇట్లా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, లోకల్ టెంపుల్స్ తిరగాలన్నా మీకు టైం ఉంటే అలా విజిట్ చేయొచ్చు అనమాట లోకల్ టెంపుల్స్ కూడా. అండ్ అలిపిరి స్టెప్స్, శ్రీవారి స్టెప్స్ అక్కడే మీరు లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ కొండపైకి అయితే తీసుకెళ్ళిపోతారు. మీ లగేజ్కి అయితే కంపల్సరీగా లాక్స్ అనేది కంపల్సరీ అయితే వేయాలి. లాక్స్ లేకుంటే ఎవరైతే తీసుకోరు లగేజ్ అనేది. అండ్ అలాగే టోకన్స్ కనుక మీకు దొరకలేదు అంటే ఒకటే ఆప్షన్, డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోయి సర్వదర్శనం అనేది ఆప్షన్ అయితే ఉంటుంది. అదేమంటే శిలాతోరణం నుంచి క్యూ లైన్స్ అనేవి ఉన్నాయి. క్రౌడ్ ఎక్కువగా అవ్వడం వల్ల అక్కడ నుంచి పెట్టారు. ఆ ఏరియా ఏంటంటే ఏటీజీ సర్కిల్ సర్వదర్శనం అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తే సరిపోతుంది. అండ్ అలాగే సర్వదర్శనం క్యూలోకి వెళ్ళిన తర్వాత నారాయణ పార్క్ అని చెప్పి పిలుస్తారు. ఆ పార్క్ మొత్తం రౌండ్ వేపిస్తారు. క్యూ లైన్స్ వెళ్ళిన తర్వాత లగేజ్ అనేది క్యూ లైన్లోనే తీసుకెళ్ళాలి, ఇంకో ఆప్షన్ అయితే లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత కంపార్ట్మెంట్లోకి వెళ్ళడానికంటే ముందు మనకు టోకన్స్ అనేవి ఇస్తారు. అండ్ అలాగే మొబైల్ డిస్ట్రిబ్యూషన్ కౌంటర్స్, ఆ తర్వాత లగేజ్ కౌంటర్స్ అన్నీ అక్కడే ఉంటుంది. అండ్ టోకన్స్ కూడా అక్కడే ఇస్తారు. వన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సర్వదర్శనం క్యూ లైన్లోకి కంపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు వైకుంఠం 2 కాంప్లెక్స్ అయితే వస్తుంది. అక్కడ ఏంటి అంటే మీరు లోపల కంపార్ట్మెంట్లోకి వెళ్ళే ముందు అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. మీకు రిపోర్టింగ్ టైం ఆల్రెడీ టోకన్లో కనిపించి ఉంటుంది, 24 hours ఆ టైమింగ్ అనేది ఉంటుంది. సో మీరు అంతసేపు కంపార్ట్మెంట్లో ఉండలేకపోతున్నాము అనుకుంటే కంపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు రీఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ సేవ చేసే వాళ్ళు ఉంటారు, శ్రీవారి సేవ. అండ్ అలాగే ఎంప్లాయీస్ ఉంటారు. పోలీస్ డ్రెస్ లాగా కనిపిస్తుంది కదా, ఎంప్లాయీస్ అనేది ఉంటారు. లేకుంటే ఇండియన్ కల్చర్ పంచ షర్ట్ వేసుకొని అయితే ఉంటారు. వైట్ పంచ అలా అనమాట, వైట్ షర్ట్.
ఐడి కార్డ్స్ వేసుకొని ఉంటారు. వాళ్ళని కంపార్ట్మెంట్లో అడగండి రీఎంట్రీ ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే వాళ్ళ ఫ్లోర్కి వెళ్ళమని చెప్తారు. ఆ ఫ్లోర్కి వెళ్ళి టోకన్ చూపించి స్కాన్ చేసుకోండి. వన్స్ అయితే బయటకు వస్తారు. ఎస్వి మ్యూజియం అయితే ఉంటుంది తిరుమలలో, అక్కడ నుంచి బయటకు వస్తారు. మళ్ళీ మీరు ఎప్పుడైతే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో అదే టైంకి ఒక 1 అవర్ 3 అవర్స్ ముందే వెళ్ళండి, ఎందుకైనా మంచిది. వెళ్ళిన తర్వాత ఎస్వి మ్యూజియం ఎదురుగానే రీఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తే మళ్ళీ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత మీ కంపార్ట్మెంట్లో వేస్తారో లేదో అదైతే 99% చెప్పలేము. అండ్ ఏదైతే రన్నింగ్ కంపార్ట్మెంట్ ఉంటుందో దర్శనానికి విడుదల చేసే కంపార్ట్మెంట్ అనమాట, దాంట్లోకి అయితే మిమ్మల్ని అలో చేస్తారు. కాబట్టి ఒక 3 అవర్స్ 4 అవర్స్ ముందే వెళ్ళిపోండి. రీఎంట్రీ ఆప్షన్ తీసుకున్న తర్వాత భక్తులకు మాత్రమే ఈ ఆప్షన్ అనమాట. సరదర్శనం అయితే విషయం అదనమాట. ఎస్ఎస్డి టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ అయితే చెప్పేశాను. ఇంకా 24th రేపే 300 బుకింగ్ స్పెషల్ ఎంట్రీ అయితే రేపే ఉంటుంది. వీలైతే ట్రై చేయండి బుక్ చేసుకోవడానికి. అది సెప్టెంబర్ దర్శనానికి వెళ్ళే భక్తులకు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సెప్టెంబర్లోనే బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ టు అక్టోబర్ అనమాట. సెప్టెంబర్ 24th నుంచి అక్టోబర్ వరకు అయితే ఉంటుంది బ్రహ్మోత్సవాలు. ఎవరైనా టోకన్స్ 300 స్లాట్స్ ఇలా ఏమైనా ప్లానింగ్ ఏమన్నా ఉంటే ముందే చూసుకోండి. వన్స్ తిరుమలకు వచ్చిన తర్వాత తిరుపతికి వచ్చిన తర్వాత అవి లేవు ఇవి లేవు అని బాధపడకూడదు. కాబట్టి వీలైనంత వరకు మీరు అడ్జస్ట్ అయ్యి టోకన్స్తో వెళ్తారా లేక 300 స్లాట్స్తో వెళ్తారా, బైక్ వాక్ వెళ్తారా, ముందే అన్నీ డిసైడ్ అవ్వండి. ఇక్కడ ఏంటంటే శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్ ప్రజెంట్ ఆఫ్టర్నూన్ 1 PM నుంచి క్యూ లైన్లు అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఆ తర్వాత 3 నుంచి 4 PM లోపల ఎప్పుడైనా టోకన్స్ అనేవి ఇస్తారు. ఇదైతే ప్రజెంట్ సిచ్యువేషన్. మేబీ ఫ్యూచర్లో చేంజెస్ అవుతుంది. ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్ ఓపెన్ అవుతున్నాయి కదా, ఆల్రెడీ ఓపెన్ అయితే అయిపోయింది. కాబట్టి మేబీ ఒక నెక్స్ట్ మంత్ అన్న ఒక 2 వీక్స్ తర్వాత చేంజ్ అవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ కూడా షిఫ్ట్ అవ్వచ్చు టైమింగ్స్ అనేటివి. సో ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ అయితే కాణిపాకం టెంపుల్ బాగా ఫేమస్. ఇంకా తెలిసిందే కదా అండి అందరికీ, ఆగస్టులో వినాయక చవితి అయితే వస్తుంది. కాణిపాకం ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది, బాగా ఫేమస్ అనమాట. వీలైతే కాణిపాకం దర్శించుకోవడానికి కూడా ట్రై చేయండి. తిరుమల దర్శనం కంప్లీట్ అయిన తర్వాత వరసిద్ధి వినాయకుడు చాలా ఫేమస్. అండ్ ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది ఈ కాణిపాకంలోనే. తిరుమలలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి, లోకల్ టెంపుల్స్. అందులో బాగా ఫేమస్ ఆంజనేయ స్వామి, జపాలి ఆంజనేయ స్వామి. అందులో చాలా పవర్ఫుల్ అనమాట. అలాగా పాప వినాశనం, ఆకాశగంగా, శిలాతోరణం, శ్రీవారి పాదాలు ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే తిరుమల.org వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట లైవ్ స్టేటస్. ఆ తర్వాత వాట్సాప్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను చూడండి, ఏపీ గవర్నమెంట్ వాళ్ళైతే రన్ చేస్తున్నారు ఈ వాట్సాప్ నెంబర్ అనేది. దాంట్లో కూడా మీరు లైవ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. జస్ట్ హాయ్ని పింగ్ చేస్తే వాళ్ళు మీకు ఏ డీటెయిల్స్ కావాలో వాళ్ళు రిప్లై అయితే ఇస్తారు. ఒక సర్వీస్ టికెట్ లాగా అనమాట అది. టికెట్ ట్రై చేస్తే మనకి రిజల్ట్స్ ఎలా వస్తాయి అలా అయితే ఇస్తారు ఈ డీటెయిల్స్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఒక్కోసారి సర్వర్ స్లో అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే రేపటి దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజు టోకన్స్ వేసుకోవాలి. ముందుగానే ప్లాన్ చేసుకొని తిరుపతికి అయితే రండి, ఎక్కడ స్ట్రగుల్ అవ్వద్దు, హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు చూస్తుంది అలిపిరి అనమాట, ఇదంతా అలిపిరి బస్ స్టాండ్. ఓకే, థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ.